హలో, ఈరోజు మనం చరిత్రలోని ఒక ఆసక్తికరమైన తేదీ గురించి మాట్లాడుకోబోతున్నాం. మే 17వ తేదీకి సంబంధించిన చారిత్రక రికార్డులను మనం పరిశీలిద్దాం. ఇది కేవలం పాత పేర్ల జాబితా కాదండి, ఇది మానవ విశ్వాసం, వారి పట్టుదలను విశ్లేషించే ఒక అద్భుతమైన ప్రయాణం. ఈ సంక్లిష్టమైన చరిత్రను మనం చాలా స్పష్టంగా అర్థం చేసుకుందాం. సరే, ఈరోజు మనం ఏమేం చర్చించబోతున్నామో ఒక్కసారి చూద్దాం. ప్రాచీన కాలం నాటి అమరవీరుల నుండి ఏకాంతం కోరుకున్న సన్యాసులు, విశ్వాసబోధకులు, ఇక చివరగా ఆధునిక యుగంలో ప్రాణాలర్పించిన వారి వరకు ఇలా ఒక క్రమపద్ధతిలో ముందుకు వెళ్దాం. ఇప్పుడు ఇక్కడ కనిపిస్తున్న టైం లైన్ ఒక్కసారి గమనించండి. క్రీస్తుశకం 303వ సంవత్సరం నుండి 1952 ఆధునిక యుగం వరకు. భిన్నమైన సంస్కృతులు, వేరువేరు దేశాలు, కానీ ఈ సంఘటనలన్నింటినీ కలిపే ఒకే ఒక కామన్ పాయింట్ మే 17. అసలింత సుదీర్ఘమైన కాలాన్ని ఒకే తేదీ ఎలా కలుపుతోందో కదా. సరే, అసలు ఒకే ఒక క్యాలెండర్ తేదీ ప్రపంచ చరిత్రను ఇన్ని కోణాల్లో ఎలా చూపిస్తుందో మన మొదటి విభాగంలో చూద్దాం. ఇక్కడ మనకొక ప్రశ్న రావచ్చు. అసలు 5 ఖండాల్లో వేర్వేరు కాలాల్లో ఉన్న మనుషుల భక్తిని, పట్టుదలను ఈ ఒక్కరోజే ఎలా ప్రతిబింబిస్తుంది? నిజానికి ఇది కేవలం క్యాలెండర్లోని పేర్ల జాబితా కాదండి, సామ్రాజ్యాలనే ఎదిరించిన అసాధారణమైన వ్యక్తుల ప్రామాణికమైన కథ ఇది. ఇక మన తదుపరి అంశం ప్రాచీన కాలంలో సామ్రాజ్యాలను ఎదిరించిన తొలితరం వ్యక్తుల గురించి మాట్లాడుకుందాం. ఒక్కసారి ఊహించుకోండి, అప్పట్లో రోమన్ సామ్రాజ్యం ఎంత బలమైనదో మనకు తెలిసిందే. మరి అలాంటి సామ్రాజ్యాన్ని ఎదిరించడానికి ఆనాటి వ్యక్తులకు ఏది ధైర్యాన్నిచ్చింది? ప్రాణాలు పోతున్నా సరే వారు ఎందుకు తలవంచలేదు? దీని వెనుక ఉన్న ఆ బలమైన నమ్మకమేంటో మనం ఖచ్చితంగా ఆలోచించాలి. ఇక్కడ ఆసక్తికరమైన విషయమేంటంటే, వీళ్ల వ్యక్తిగత జీవితాల గురించి మనకు పెద్దగా ఆధారాలు లేకపోయినా వీళ్లందర్నీ ఒక సమూహంగా చూస్తే ఒక స్పష్టమైన చిత్రం కనిపిస్తుంది. డయోక్లిటియన్ చక్రవర్తి కాలంలో జరిగిన హింసలు ఆఫ్రికాలోని ఈజిప్ట్, ట్యూనీషియా నుండి యూరప్లోని స్విట్జర్లాండ్ వరకు ఎంత విస్తృతంగా జరిగాయో మనకు స్పష్టంగా అర్థమవుతుంది. దీనికి ఒక సజీవ ఉదాహరణ సెయింట్ సోలోకాన్ కథ. ఆయన ఒక సైనికుడు. తనను ఎంత దారుణంగా చిత్రహింసలు పెట్టినా ఆఖరికి కట్లను తెంచుకుని మరీ తన నమ్మకానికి కట్టుబడి ఉన్నాడు. ఈ చారిత్రక వాస్తవం చూస్తే వారి దృఢనిశ్చయం ఎలాంటిదో ఇట్టే అర్థమైపోతుంది కదా. ఇప్పుడు కొద్దిగా వేరే కోణం చూద్దాం. బహిరంగంగా జరిగిన హింసల నుండి కాస్త పక్కకు వచ్చి తీవ్రమైన ఏకాంతాన్ని కోరుకున్న వారి గురించి మాట్లాడుకుందాం. అసలు ప్రపంచానికి దూరంగా ఏకాంతంగా ఉండటమనేది విశ్వాసానికి ఎలా ప్రతీకగా మారింది? పట్టుదల అంటే ప్రతిసారీ సమాజంలో 10 మందిలో నిలబడి పోరాడటమే కాదు, కొన్నిసార్లు తమకోసం తాము ఏకాంతంగా ఆత్మతో చేసే కఠినమైన ప్రైవేట్ పోరాటం కూడా అంతే బలమైనది. ఇక్కడ ఈ ఇద్దరి వ్యక్తుల పోలిక చూడండి, చాలా ఆశ్చర్యంగా అనిపిస్తుంది. ఒకవైపు సెయింట్ డోడో లాంటి సన్యాసి పర్వత పగుళ్ల మధ్య ప్రకృతిలోని విపరీతమైన వేడిని, చలిని భరిస్తూ ఏకాంతంగా గడిపాడు. మరోవైపు చూస్తే అత్యంత శక్తివంతమైన రష్యన్ యువరాణి సెయింట్ యూఫ్రసిన్ పైకి రాజభోగాలు అనుభవిస్తున్నట్లు కనిపించినా లోపల తన రాజవస్త్రాల కింద బరువైన ఇనుప గొలుసులు ధరించి రహస్యంగా కఠినమైన జీవితాన్ని గడిపింది. అంటే దృఢసంకల్పమనేది హోదాతో సంబంధం లేనిదని ఇక్కడ స్పష్టమవుతోంది. దీన్నే ఆస్సెటిసిజం లేదా కఠిన వైరాగ్యం అంటారు. ఇంగ్లాండ్లోని సెయింట్ మార్డ్రాన్ లేదా ఇటలీకి చెందిన బ్లెస్డ్ ఇసబెల్లా క్రివెలీ లాంటివారు తమ జీవితాలను కఠినమైన ప్రార్థనలకు ఎందుకు అంకితం చేశారో ఈ ఒక్క పదం మనకు వివరిస్తుంది. ప్రాపంచిక సుఖాలను వదులుకుని సెల్ఫ్ డిసిప్లిన్తో అత్యున్నత స్థాయికి చేరుకోవడమే దీని ఉద్దేశ్యం. సరే, ఇప్పుడు దీనిలోకి ఇంకొంచెం లోతుగా వెళ్దాం. తమ నమ్మకాలను ఇతరులకు బోధించడానికి తమ జీవితాలనే అంకితం చేసిన వారి గురించి చూద్దాం. ఇక్కడ మనకొక ఆలోచన రావచ్చు. అసలు చదువే లేని ఒక సాధారణ గొర్రెల కాపరిని, ఎంతో సంపన్నుడైన ఒక ఫ్రెంచ్ కులీనుడిని ఏది ఏకం చేసుంటుంది? సామాజిక హోదాలను పక్కన పెడితే ఇతరులకు బోధించాలి, వాళ్ళని రక్షించాలి అనే వారి ఏకైక లక్ష్యమే వారిని ఒక్కటి చేసింది. చూడండి, వారికున్న నిబద్ధత సామాజిక అంతరాలను ఎలా చెరిపేసిందో. సెయింట్ పాస్కల్లాంటి పేదవాడు తన నమ్మకాలను ప్రాణాలకు తెగించి రక్షించుకుంటే, బ్లెస్డ్ బెర్నార్డ్ లాంటి కులీనుడు బానిసలుగా ఉన్న 300 మందిని విడిపించడానికి తన ఆస్తినంతా వదులుకొని ప్రాణత్యాగం చేశాడు. ఇది నిజంగా ఆశ్చర్యం కలిగిస్తుంది కదా.
ఇక ఈ చైనీస్ బోధకుడు సెయింట్ పీటర్ లియో కథ వింటే నిజంగా గుండె బరువెక్కుతుంది. ప్రాణాపాయమున్నా సరే బోధనలు ఆపకపోవడానికి ఇదొక గొప్ప ఉదాహరణ. తన సొంత కొడుకులే ఖైదీలుగా ఉన్నప్పుడు జైల్లో వారికి రహస్యంగా బోధిస్తూ ఆయన ఉరితీయబడ్డాడు. ఎంత కఠినమైన పరిస్థితో అర్థం చేసుకోవచ్చు. అందుకే ఈ బోధకుల అంకిత భావం ఎలాంటిదో ఇటాలియన్ స్థాపకరాలు బ్లెస్డ్ గ్యూలియా సాల్జానో మాటల్లో అద్భుతంగా చెప్పవచ్చు. నాలో ప్రాణమున్నంతవరకు నేను బోధిస్తూనే ఉంటాను. ఆ ఒక్క వాక్యంలోనే వారి నిబద్ధత మొత్తం కనిపిస్తుంది. ఇక మన చివరి అధ్యాయానికి వచ్చేశాం. అదే ఆధునిక యుగంలోని చీకటి రోజులను తెలియజేసే ఆధునిక అమరవీరుల కథలు. పురాతన కాలం నాటి రోమన్ హింసలు, 20వ శతాబ్దపు దాడులు, ఈ రెండింటి మధ్య ఉన్న పోలిక ఏంటో ఎప్పుడైనా గమనించారా? నాటి పదునైన కత్తులైనా, నేటి సైద్ధాంతిక హింసలైనా, కాలం మారినా వ్యక్తులపై జరిగే పీడన పద్ధతుల్లో పెద్దగా మార్పులేదనేది చేదు నిజం. ఉదాహరణకు 1935లో జరిగిన ఈ సంఘటన చూడండి. బ్లెస్డ్ యాంటోనియా మెస్సినా అనే కేవలం 16ఏళ్ల రైతు యువతి దైనందిన జీవితంలో తనకెదురైన ఒక భయంకరమైన దాడిని ఎదిరించి తనను తాను కాపాడుకోవడానికి ఆఖరి శ్వాస వరకు పోరాడింది. ఇది ఆధునిక కాలంలో జరిగిన ఒక వ్యక్తిగత, ధైర్యసాహసాలతో కూడిన పోరాటం. అలాగే బ్లెస్డ్ ఇవాన్ జియాటిక్ జీవితాన్ని ఒక్కసారి గమనించండి. ఒక ఉపాధ్యాయుడుగా ప్రశాంత జీవితం మొదలుపెట్టి చివరకు మతపరమైన హింస వల్ల సైబీరియన్ గులాగ్లో దెబ్బలు తిని ప్రాణాలు వదలడం అనేది ఒక విషాదకరమైన చారిత్రక వాస్తవం. రాజ్యం ద్వారా జరిగే హింస ఎంత దారుణంగా ఉంటుందో ఇది స్పష్టం చేస్తోంది. నిజంగా చెప్పాలంటే దాదాపు 17 శతాబ్దాల గ్యాప్ ఉన్నా ఈ అమరవీరులందరిలో ఉన్న కామన్ పాయింట్స్ చాలా ఆసక్తికరంగా ఉంటాయి. నాటి కత్తుల నుంచి నేటి గులాగ్ల వరకు వారు పడ్డ కష్టాలు మారలేదు. ఎదురొడ్డి నిలబడిన వారి స్థైర్యం మారలేదు. వాళ్ళపై దాడి చేసిన సామ్రాజ్యాలు కాలగర్భంలో కలిసిపోయాయి. కానీ వీరు మాత్రం చరిత్రలో అలానే నిలిచిపోయారు. మనమిక ముగింపుకు వస్తున్నాం. ఈ చరిత్రలోని వైవిధ్యాన్ని మనం ఖచ్చితంగా అభినందించాలి. ఎందుకంటే క్యాలెండర్పై ఉండే ఒకే ఒక రోజు మే 17 రోమన్ సైనికులను, ఐరిష్ సన్యాసులను, చైనీస్ బోధకులను, యుక్రేనియన్ ఖైదీలను అందరినీ ఒకే దారంతో కలుపుతోంది. చివరిగా ఒక్క విషయం ఆలోచించండి. 5 ఖండాలు, 17 శతాబ్దాలు, ఎన్ని ఆటంకాలు, హింసలు ఎదురైనా మానవ ఆత్మ ఎంత అజేయమైనదో ఈ మే 17వ తేదీ మనకు స్పష్టం చేస్తుంది కదూ. ఈ విశ్లేషణ మీలో ఈ అంశంపై మరింత తెలుసుకోవాలన్న ఆసక్తిని రేకెత్తించిందని ఆశిస్తూ ముగిస్తున్నాను.